వెంకటేశ్వర స్వామిని కొలవని వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా చేసి వాళ్ళని ఏ రకంగా ఉపయోగించాడో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా. అందరికీ కూడా తెలిసిన విషయమే. అందరూ ఏమంటున్నారు? మొట్టమొదటిగా లడ్డూలో కల్తీ నెయ్యి ఉంది, దీన్ని నిగ్గు తేల్చాలి అని అంటా ఉన్నారు. కానీ నేను ఆ మాట అందలుచుకోలేదు. మీకు ఇంకా క్లియర్గా ప్రజలకి చెప్పదలుచుకున్నా. నెయ్యి 1 కిలో ఉండి 10 కిలోలు రసాయనాలు కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. అసలు మొత్తం రసాయనాలతో నెయ్యి వాసన వచ్చేలాంటి నెయ్యిని సృష్టించిన వాళ్ళని దాన్ని కల్తీ నెయ్యి అంటారా? ఇది ప్రజలే ఆలోచించాలి. సబ్బులు తయారు చేసే రసాయనాలు, పెయింట్లు తయారు చేసే రసాయనాల్ని వీటన్నిటిని కలిపి దాన్ని ఒక నెయ్యిలాగా సృష్టించి 63 లక్షల కిలోల లడ్డూల్ని తయారు చేయించి 250 కోట్ల పైన డబ్బులు తినేశారు అనంటే వీళ్ళని ఎక్కడ పాతి పెట్టాలి, ఎక్కడ పోడ్చాలి వీళ్ళని?